వన్ టూ త్రీ. ఏం చేస్తున్నావు నాన్నా? ఏక్ దో తీన్ చార్. ఏంటి? 1 2 3 4. రే వల్లభా, 1 2 3 4. చెవుడా ఏంట్రా? మమ్మీ హ? మమ్మీ అడుగుతున్నాను, పిలుస్తున్నాను, వినిపించుకోవెందుకు? బా. అరే మమ్మీ, ఈ 4 రోజుల్లో నీకే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏవి ప్రతికూలంగా ఉన్నాయో, అష్టమి ఎప్పుడొస్తుందో, కష్టం ఎప్పుడొస్తుందో లెక్కేసి గుణిస్తున్నాను మమ్మీ. నీ బడాయి కాకపోతే నిజంగా నీకు జాతకం చూడటం వచ్చుంటే ఎప్పుడూ బాగుపడేవాడివి కదరా. నేను ఎలా ఉన్నా పర్వాలేదు మమ్మీ, నువ్వైతే ఈ 4 రోజుల తర్వాత అసలుకే లేకుండా పోతావు కదా. రే నోర్మోయ్, చావొస్తుందన్నా సరే నేను తొణకడం లేదు. నువ్వెందుకురా ఏడుస్తున్నావు? నువ్వు పోతే నేనే కదా మమ్మీ బోరు నేర్చేది. ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు? ప్రాక్టీస్. నీలాంటి వాణ్ణి కన్నందుకు ఇక ఈ జన్మలో నేనేం చేయలేను గాని నువ్వా ప్రాక్టీస్ ఏదో బాగుపడే విషయాలకి అట్టిపెట్టుకో. మమ్మీ, నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు డౌట్ వస్తుంది తెలుసా. ఏమని? ఆ, నువ్వు మా మమ్మీవేనా అని. ఎందుకలా అనిపించింది? లేకపోతే ఏంటి, నువ్వెప్పుడైనా నువ్వు బావుండాలి అన్నావే గాని బాగుపడాలి నాన్న అని అన్నావా? ఇదే ఫస్ట్ టైం. పర్వాలేదులే, నీ మంచి కోరే చెప్తున్నాను కదా, అర్థం చేసుకో. బాగా అర్థమవుతుంది. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు ఎలాగూ నువ్వు ఈ శుక్రవారం పోతున్నావు కాబట్టే నీ కొడుకుల యోగక్షేమాలు కోరుకుంటున్నావు, అంతే కదా. రేయ్! మమ్మీ కొట్టదు మమ్మీ. నేను ఖచ్చితంగా ఈ 4 రోజుల్లో పోతానని మీ అందరికీ నమ్మకం కుదిరింది. ఎందుకంటే గాయత్రి పాప కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు. అయితే నా జాగ్రత్తలో నేనుంటే కనుక 5వ రోజులోకి అడుగు పెట్టడం జరుగుతుంది. అప్పుడు విశాలాక్షి అన్నది అబద్ధమని తేలుతుంది. ఈ గండం గట్టెక్కితే ఇక నీకు తిరుగుండదు మమ్మీ. చూద్దాం. గాయత్రి కూడా ఏ విధంగా నన్ను నామరూపం లేకుండా చేయాలని ప్రయత్నిస్తుందో. మీ అమ్మ అంత చెడ్డదా బాబు? కన్న తల్లని కూడా చూడకుండా అంటున్నావంటే పాపిష్టి పనులేవో చేసుంటుంది. అవేంటో చెప్తే దేవీపురంలో కూడా డప్పు కొడదాం అనుకుంటున్నారా? దురంధరా, పెద్దావిడ అడగాలన్న ఉద్దేశంతో నువ్వు అడుగుతున్నట్టుంది. అయ్యో అదేం లేదొదినా. మమ్మీ, విక్రాంత్ నోరు మెదపకుండా ఉన్నాడు అంటే నువ్వు గల్లంతైపోవాలనుకునే వాళ్ళలో వీడు కూడా ఉన్నాడని అర్థమైపోతుంది. ఎరా నిజమేనా? విశాలాక్షి మాట నిజమన్నాక ఇంకా నా సమాధానం కోసం ఎందుకు ఎదురు చూస్తారు బ్రో? అయినా 4 రోజుల్లో పోతారు అనగానే పనులు చక్కబెట్టుకోకుండా అందరి పనులు చెడగొడుతున్నారనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే నాకు ఆపద రావడం ఖాయమని తెలుస్తోంది. అంతే కదత్తయ్యా. కానీ ఏ రూపంలో వస్తుందో నువ్వు చెప్పవు, అంతేనా? నయనమ్మే చెప్పాలని ఎందుకు ఒత్తిడి చేస్తారు? అందరికీ తెలిసిందే కదా, నీ ప్రాణం తీసేది గాయత్రమ్మ గారే అని. అలియా గాయత్రి పాప. తన చేతుల్లోనే తమరు తనువు చాలిస్తారత్తయ్యా.
అయితే ఈ శుక్రవారంలోపు అత్తయ్య గారి మీద గాయత్రి పాప దాడి చేస్తుంది అని అంటారు. అలా అని పసిపాప మీద కక్ష పెంచుకోకండి. విశాలాక్షి అమ్మవారి లీల ఎలా ఉంటుందో, అత్తయ్య తలరాత ఏ విధంగా రాసిపెట్టుందో ఆ ప్రకారమే జరుగుతుంది. ఈ విషయం మర్చిపోవద్దు ఎవరు. కంసుడు కృష్ణుడి చేతిలో చచ్చినట్టు చిన్నపిల్ల గాయత్రి తిలోత్తమమ్మ ప్రాణాలు హరించి వేస్తుందా? చాలా ఆశ్చర్యంగా ఉందే.